పాస్టర్లు, ఫాదర్లు బోల్డంత మంది ఉన్నారు. వాళ్ళ లైఫ్‌ని ఇప్పుడు మీరు ఒక రకంగా పాస్టర్లందరూ కూడా చాలా క్రూరత్వం కలిగి ఉంటారు. అవును. లైక్ చాలా ఎలిగేషన్స్ చేశారు. అయితే ఎవరైతే నిజంగా వాళ్ళ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసి వాళ్ళ మ్యారేజ్ అవి కూడా ఏం చేసుకోరు. కొంతమంది వేరే రిలేషన్స్‌లో ఉంటారో ఉండరో నాకైతే తెలీదు కానీ మ్యారేజ్ ఏం లేకుండా వాళ్ళ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసి నిజంగా సేవ చేద్దాం అని ముందుకొచ్చి మిషనరీ స్కూల్స్ ద్వారా ఎంతో మంది పిల్లలకి ఎడ్యుకేషన్ అది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవును. ఈ క్రైస్తవ మిషనరీ కానీ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ద్వారా వాళ్ళ స్కూల్సే అసలు ఎక్కువైనాయి. నాకు హిందూ మిషనరీకి సంబంధించి స్కూల్స్ ఎక్కడా కనపడట్లా. బట్ వాళ్ళ స్కూల్స్లో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండటం, సగం మంది హిందువుల పిల్లలు కూడా అందులోనే కదండి జాయిన్ అవుతుంది. మరి ఇవన్నీ ఎలా తీసుకోవచ్చు అంటారు? ఓకే మేడం, ఇప్పుడు ఎవరికి ఏది ఫ్రీగా రాదు. ఉచితంగా నీకు చదువు చెప్పిస్తున్నాడు, ఉచితంగా నీకు ఫుడ్ పెట్టిస్తున్నాడు అంటే కొంచెం తక్కువలో ఇంకా కొంచెం ఫ్రీస్ అవి ఉంటాయి. దీనికి ఏంటంటే ఇప్పుడు హిందుత్వంకి సంబంధించినటువంటి స్కూల్స్ ఎక్కడ లేవు. మొత్తం వీళ్ళవే ఉన్నాయి. ఇలా క్యాథలిక్స్ సంబంధించిన స్కూల్స్, సెయింట్ జాన్స్, సెయింట్ ఫిలిప్స్ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. ప్రతి దాంట్లో సెయింట్ మేరీస్, సెయింట్ ఆన్స్, సెయింట్ జేవియర్స్ అని సంథింగ్ ఇలా సెయింట్ తో స్టార్ట్ అయ్యి స్కూల్స్, కాలేజెస్ చాలా ఎక్కువ పెరిగాయి. అవును. ఈ 10-15 ఇయర్స్ లో చాలా డబల్ అయినాయి కూడా అవి. అవును. అవి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి పైపెచ్చు. అంటే అక్కడంతా కూడా ఎవ్రీడే మార్నింగ్ లేచి ఫస్ట్ ప్రార్థన చేయాలి, యేసుప్రభుకి ప్రార్థన చేయాలి, మళ్ళీ స్కూల్లో చదువుకోవాలి, మళ్ళీ మధ్యాహ్నం బైబిల్ చదవాలి. అక్కడ సెయింట్ జాన్స్ లాంటి స్కూళ్ళలో, క్రిస్టియన్ స్కూల్లో నలిగిపోతున్నటువంటి హిందూ ఆడపిల్లలు నాకు ఎంతోమంది ఫోన్ చేసి నాతో కాంటాక్ట్లో ఉన్నారు. ఇప్పుడు మేము ఇట్లా ప్రార్థన చేయాలి, మాకు ఇట్లా తెలియట్లేదు ఏం చేయాలని చెప్పేసి అలా బాధపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తర్వాత వాళ్ళు క్రిస్మస్, ఈ సెమీ క్రిస్మస్ ఇవి తప్ప హిందూ పండుగలు ఏవి చేయరు అలాంటి స్కూలర్స్. అవును మేడం, ఇటువంటివి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే క్రిస్టియన్ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో ఇట్లాంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు మతం మారడానికి కారణం కూడా ఇప్పుడు మాది కూడా సెయింట్ జాన్ స్కూలే. మా స్కూల్లో కూడా అంటే ఇలాంటి ప్రేయర్స్ లేవు. ఇప్పుడు మా స్కూల్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఇలాంటి ప్రేయర్స్ ఏం లేవు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ లక్షలాది మంది ఎవరైతే చర్చికి వెళ్ళి ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో ఈ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు వాళ్ళు మనం మార్చలేము. వాళ్ళ స్కూల్ డేస్ నుంచే వాళ్ళ బ్రెయిన్లో యేసు 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 బైబిల్ అని చెప్పేసి బాగా పాయిజన్ ఎక్కించేశారు. వాళ్ళు బయటికి తీసుకురావడం కూడా చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు, యంగ్ జనరేషన్ని వాళ్ళు ఒకవేళ బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళని బయటికి తీసుకురావచ్చు, కానీ వీళ్ళని తీసుకురాలేమన్నమాట. కాబట్టి ఈ మిషనరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ దేశంలో క్రైస్తవ మెజారిటీ పెంచడానికి కానీ, హిందుత్వాన్ని లేకుండా చేయడానికి కానీ వాళ్ళు వేసుకున్న విదేశీ కుట్ర ఇది. వాళ్ళు ఇక్కడికి వచ్చి స్కూల్స్ పెట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్రీగా చదువులు చెప్తూ తక్కువ రేట్లో చదువులు చెప్తున్నారు. ఇవి తప్ప మనం జాయిన్ చేసుకోవడానికి వేరే స్కూల్స్ లేనటువంటి ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. మనకు క్రిస్టియన్ స్కూల్ తప్ప దగ్గరలో ఏది లేదు, లేకపోతే ఎంతో దూరం వెళ్ళి జాయిన్ చేయించుకోవడం లాంటి పరిస్థితులు కూడా చాలా ఊర్లలో ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులలో ఇప్పుడు వీటన్నిటి గురించి కూడా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది స్కూల్లో ఏంటని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది. ఇప్పుడు పిల్లల్లో చాలా చైతన్యం వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసినటువంటి మా ఊరిలోనే గురుకుల పాఠశాల అనేది ఒక పెద్ద ఉంది. అక్కడ ఫ్రీ హాస్టల్సే. ప్రతి ఆదివారం వస్తే అక్కడ ఉన్న పిల్లలందరూ చర్చికి తీసుకెళ్తూ ఉంటారు. డిసెంబర్ 25 వస్తే చర్చికి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ హిందువులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. బొట్టు పెట్టడానికి కూడా వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టెప్ బై స్టెప్ మతం మారుతుంటారు. నేను అక్కడికి వెళ్ళి ఆ గురుకుల పాఠశాల యాజమాన్యంతో నేను మాట్లాడేసి మంచిగా చెప్పాను. నా పుస్తకం కూడా పంపించాను. లేదంటే మేము అలాంటి పని చేయమని చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఎవరు వెళ్ళట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిందంటే ఎనీ టైం మనం జాగ్రత్తగా ఉండాలి, ఎనీ టైం మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం బలహీనంగా ఉన్నా ఎవరో ఏదైనా చెప్పే మాటలో మనం ఎంత వీక్గా ఉన్నా కూడా ఇట్లాంటి మిషనరీ స్కూల్స్ కానీ పాస్టర్స్ కానీ ఎవరు ఏదో ఒక రూపంలో మతం మార్చడానికి, మన జీవితాలు నాశనం చేయడానికి, మన ఇంటి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఎంతోమంది ఈ దుష్టశక్తుల కళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఏ సమయంలో దొరుకుతారు, ఎట్లా మతం మార్చాలి, వాళ్ళ మనసులో హిందుత్వానికి, దేశానికి ఎలా వ్యతిరేకంగా తయారు చేయాలి, వాళ్ళ కుటుంబాల నుంచి వాళ్ళు ఎలా వేరు చేయాలి,
యేసు మతంలోకి ఎలా మార్చాలి అని చెప్పేసి ఎన్నో దుష్ట శక్తులు కాపు కాచుకుని ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చాలా చోట్ల ఇట్లాంటి సభలకి వేల మంది హాజరవుతూ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది ఇట్లాంటి వాటికి? ఇక్కడ నేను ఈ పవ్యశ్రీ ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వం ఫెయిల్ అనేది అందుకే నేను ఇక్కడే చెప్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వము ఫెయిల్. వీళ్ళు బహిరంగంగా వచ్చేసి మేము ప్రార్థన ద్వారా రోగాలు తగ్గిస్తాము, ప్రేయరాలతోటి మీకు అప్పటికప్పుడు స్వస్థతలు జరుగుతాయని చెప్పేసి అంటుంటే, ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరిది పీకుతా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక కోల్పోవాలన్నా, ఇప్పుడు భవిష్యత్ లాంటిది నష్టం వాళ్ళ ఇంట్లో ఇట్లా జరగాలన్నా మనం ఎన్ని చూడాలి? బయట పడినవి చాలా ఉన్నవి. వాళ్ళు ప్రజలలో ఇప్పుడు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని లక్షల మంది పాస్టర్లు ఉన్నారు, మా యొక్క ఐడియా మేము ఎన్ని ప్రాంతాలకు మేము వెళ్ళగలుగుతాము. వీళ్ళు ప్రతి ముఠాలు, ప్రతి గ్రామంలో వీళ్ళు మాటు వేసుకొని కూర్చున్నారు. గూటిగాడ నక్కలాగా ఎవరు ఎప్పుడు దొరికితే మతం చేద్దామని చెప్పేసి కొన్ని 3 లక్షల 4 లక్షల మంది ఈ పాస్టర్లు ఒక బూతు పుస్తకం పట్టుకొని, ఒక సెక్స్ పుస్తకం పట్టుకొని ప్రతి ఒక్క గ్రామం కూడా మాట వేసుకొని కూర్చున్నారు. మేము ఎన్ని ప్రాంతాలకైనా వెళ్ళగలుగుతాము, ఎంతమందిని కూర్చోబెట్టి మేము అవేర్నెస్ చేస్తాము. ఇవి ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రభుత్వాలు ఇవి జోక్యం చేసుకోవాలి. వీటి మీద దేశంలో ప్రపంచం మొత్తంలో 156 దేశాలు బతికితే ఒక ఇండియన్ లాగా బతకాలరా అని గర్వంగా చెప్పుకున్నటువంటి ఎన్నో ఉన్నాయి. అందుకు నిదర్శనంగా మన భారతీయ సంస్కృతి ఆయా దేశాల్లోకి వెళ్ళిపోతుంది. భగవద్గీత శ్రీకృష్ణుడు అమెరికాకు సంబంధించిన వాడా? అమెరికాలో ఆయనకేమన్నా ఆనవాళ్ళు ఉన్నాయా? మన భారతదేశంలో ఉన్నాయి. ఈ సముద్ర గర్భంలో ఆయన ద్వారక నగరం ఉంది. భారతం మొత్తం ఇక్కడే జరిగిందని చెప్పేసి ఉంది. వాళ్ళు ఎలా స్వీకరిస్తున్నారు? మనల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు, గుడులు చూడడానికే ఇక్కడికి వస్తున్నారు ట్రిప్ వేసుకొని. నేను అక్కడికి వెళ్ళి బిర్లా టెంపుల్కి వెళ్తుంటాను. మొత్తం విదేశీ వాళ్ళే. ఎందుకు వచ్చారంటే కేవలం మీ గుడి చూడడానికి వచ్చానంటున్నారు. ఎంతోమంది మన సంస్కృతికి అలవాటు పడుతున్నారు. వరంగల్ 1000 స్తంభాల గుడి కానీ, రామపాలయం కానీ మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం ఫ్యామిలీతోటి. మోస్ట్లీ వాళ్ళు అమెరికా నుంచి, న్యూజిలాండ్ నుంచి వస్తూ ఉంటారు. ఇవి గుళ్ళు చూడడానికే వస్తుంటారు. ఇక్కడికి చూసిన వాళ్ళందరూ కూడా బతికితే ఒక ఇండియన్ లాగా బతకాలరా అని గర్వంగా చెప్పుకోవలసినటువంటి 150 దేశాలు ఈ సంస్కృతిని, ఈ కల్చర్ని సర్వనాశనం చేసే విధంగా ఇదే దేశంలో పుట్టినటువంటి ఈ పాషాండ మతస్థులు, ఈ మత మార్పిడి ముఠాలు, ఈ పాస్టర్లు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళు ఇలాగ ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఏ విధంగా అయితే హిందూ సమాజం మేలుకుందో పూర్తిగా సెక్యులర్ అనే మత్తు వదిలేసి మొత్తం మేలుకొని ఈ మూఢనమ్మకాల మీద, ఈ యొక్క సంస్కృతి మీద కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కడికి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మేడం.